తండ్రికి తనయుడు, అన్నకు తమ్ముడు, ఇలా రాజకీయాల్లో వారసత్వం అనేది మనం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. ఆ లెగసీని అందిపుచ్చుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆ అమాత్యుడి సోదరుడు కూడా అదే పనిలో ఉన్నారట. నాన్న తరువాత అన్న, ఇప్పుడు ఆయనతో పాటు నేను కూడా అంటూ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైపోతున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా కథ? నాన్నకు వారసుడు అన్నయ్య, అన్నకు కొనసాగింపుగా తమ్ముడు. దుద్దిల్ల ఫ్యామిలీ నుంచి మరో నేత శ్రీనుబాబును తెరమీదకు తెస్తున్న శ్రీధర్ బాబు. ఉమ్మడి రాష్ట్రం మొదలు నేటి తెలంగాణ వరకు దుద్దిల్ల కుటుంబానికి రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉమ్మడి ఏపీకి మంత్రిగా, స్పీకర్గా పనిచేసిన దుద్దిల్ల శ్రీపాదరావును నక్సలైట్లు హత్య చేయడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఆయన వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రీధర్ బాబు 1999 ఉప ఎన్నిక విజయంతో మొదలెట్టి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ కీలక నేతగా ఎదిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శ్రీధర్ బాబు అనంతరం వరుసగా ఏర్పడిన 2 కాంగ్రెస్ ప్రభుత్వాలలో కీలకమైన మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2014లో ఓడిన శ్రీధర్ బాబు 2018లో వీచిన కేసీఆర్ గాలిలోనూ విజయం సాధించి 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ కు ఉమ్మడి జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా ఎదురీదారని చెప్పొచ్చు. ఎంతమంది పార్టీలు మారినా ఆయనకు ఆ అవకాశం వచ్చినా కాంగ్రెస్ లోనే కొనసాగారు శ్రీధర్ బాబు. అందుకే పార్టీ సైతం ఆయనకు తగిన గుర్తింపునే ఇచ్చింది. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబును నియమించిన అధిష్టానం 2023లో మంత్రి నుంచి మళ్లీ గెలిచిన ఆయనకు మంత్రిగా చేసి కీలకమైన ఐటీ శాఖను అప్పగించింది. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కీలకంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు కుటుంబం నుంచి ఇప్పుడు మరో నాయకుడు పొలిటికల్ ఎంట్రీ జరగబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న శ్రీధర్ బాబు రాజకీయంగా తన తమ్ముడు శ్రీనుబాబును కూడా సెటిల్ చేసే ప్లాన్ లో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు తెరవెనగా ఉంటూ రాజకీయం చేసి అన్నకు చేదోడు వాదోడుగా ఉన్న శ్రీనుబాబు అనఫీషియల్ గా ఎప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు స్థానిక ఎన్నికల వేళ జిల్లాలో ఆయన పేరు మారుమోగుతుందట. మంత్రిగా రాష్ట్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీధర్ బాబు సొంత ఇలాకా మంత్రిపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారట. అనుకున్నంత సమయం కేటాయించలేకపోతున్నారనే భావనలో ఉన్నారట శ్రీధర్ బాబు. అదే అదునుగా ఆయన అనుచరులు తమ్ముడు శ్రీనుబాబు పేరును తెరమీదకు తీసుకొచ్చారట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనను పోటీలో పెట్టాలని ఫోర్స్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పీసీసీ ప్రధాన కార్యదర్శి పోస్టును దక్కించుకున్న శ్రీనుబాబు రాబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారనేది జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్న హాట్ ముచ్చట. అయితే దీనికి బలమైన కారణం, అంతకు మించిన భారీ వ్యూహం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లా ప్రజాపరిషత్ పీఠం బీసీ జనరల్ అయింది. ఈసారి అది జనరల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. కాబట్టి జెడ్పీ చైర్మన్ సీటులో శ్రీనుబాబును కూర్చోబెట్టేందుకు దుద్దిల్ల అనుచరగణం గట్టిగానే ప్రయత్నం చేస్తుందట. అంతేకాదు 2018లో శ్రీధర్ బాబు చేతిలో ఓడిపోయి ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకు ధీటైన ప్రత్యర్థిగాను శ్రీనుబాబు సూట్ అవుతాడని శ్రీధర్ బాబు అనుచరులు భావిస్తున్నారు. పైగా శ్రీధర్ బాబుకు ఎంత ఫాలోయింగ్ ఉందో ఆయన తమ్ముడిగా శ్రీనుబాబుకు జిల్లాలో అంతే ఫాలోయింగ్ ఉందట. అందుకే శ్రీధర్ బాబును ప్రత్యక్ష క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకురావడానికి ఇంతకంటే మంచి తరుణం దొరకదంటూ శ్రీధర్ బాబుపై ఒత్తిడి పెంచుతున్నారంట అనుచరులు. నియోజకవర్గంలోని ఏదో ఒక మండలం జనరల్ అయ్యే అవకాశాలు ఉండడంతో జడ్పీటీసీగా శ్రీనుబాబును బరిలో దింపేందుకు బలంగానే ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీ అధికారంలో ఉండడం, రాష్ట్ర ప్రభుత్వంలో శ్రీధర్ బాబు కీలకంగా మారడం అనే బలమైన అంశాలు శ్రీనుబాబును జెడ్పీ చైర్మన్ కుర్చీలో కూర్చోబెడతాయన్నది అనుచరుల నమ్మకంగా తెలుస్తుంది. అన్నయ్య మంత్రి, తమ్ముడు జెడ్పీ చైర్మన్, ఇంకేంటి ఈ కాంబినేషన్ అదుర్సంటూ అప్పుడే తెగ సంబరపడిపోతున్నారట. అభివృద్ధికి కూడా డోగా ఉండదనే అభిప్రాయము వ్యక్తం చేస్తున్నారట. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో అన్న శ్రీధర్ బాబు బిజీగా గడిపినా జిల్లాలో పట్టు కోల్పోకుండా శ్రీనుబాబు చూసుకుంటారనే వాదన కూడా వినిపిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి అన్నయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నారట దుద్దిల్ల అనుచరగణం. ఒకవేళ అదే నిజమైతే ఆ కుటుంబం నుంచి మరో వారసుడి అరంగేట్రం ఖాయంగా కనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.